వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి? ఈ ప్రశ్న చాలామంది అడిగారు. అదే రోజు కదుపుకోవాలా, లేదా రెండో రోజు కదపాలా, లేదా మూడో రోజా? చాలామంది రెండో రోజు పీఠం కదపకూడదేమో అనే అనుమానంతో అదే రోజు కదుపుతున్నారు. కానీ అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం. మనం ఇంటికి వచ్చిన ఆడపడుచునే శుక్రవారం రోజు పంపించం. అలాంటిది అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసుకుని అదే రోజు పీఠాన్ని ఎలా కదుపుతామండి? ఇక్కడ రోజుల లెక్క అవసరం లేదు. కాబట్టి మరునాడు అంటే రెండో రోజు పీఠాన్ని కదుపుకోవాలి. ఈలోపు ఏం చేయాలి? మనం శుక్రవారం ఉదయం వ్రతం చేసుకుంటాం కాబట్టి ఆ రోజు సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి అమ్మవారిని పూజించాలి. మరునాడు ఉదయం మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారిని పూజించే ముందు రోజు పూజ చేసిన పూలు పత్రి అవన్నీ కూడా పక్కకు తీసేయాలి. ఎందుకంటే ఒక రాత్రి గడిస్తే మనం పూజించినవన్నీ కూడా నిర్మాల్యం లెక్కలోకి వస్తాయి. నిర్మాల్యాన్ని ఉంచి మళ్ళీ కొత్తగా పూలు పెట్టకూడదు. కాబట్టి వాటిని తీసి అప్పుడు కొత్త పూలతో పూజించాలి. ఉప్పులేని పెరుగన్నాన్ని నైవేద్యంగా ఉంచి దీపారాధన కొండెక్కిన తర్వాత అమ్మవారి పీఠాన్ని కదపాలి. ఇలా కదిపిన తర్వాత మనం అమ్మవారి పూజకు వాడిన పూలు పత్రి పసుపు గణపతి మామిడి కొమ్మలు మనం చేతికి కట్టుకున్న తోరం వీటన్నిటినీ కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పారే నీటిలో కానీ ఎవరూ తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో కానీ వేయాలి. ఇలాంటి మరిన్ని సందేహాలు తీర్చుకోవడానికి నా ఛానల్ విజిట్ చేయండి.